ఎవ్రీడే బైబిల్తో ఎవడైతే తన జీవితాన్ని కొలుసుకోడో వాడి మీద ఆయన కోపగిస్తాడు. సొలొమోనుకి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, డైరెక్ట్ వచ్చి చెప్పాడు, నువ్వు ఎలాగూ చేతికిచ్చిన బైబిల్ చదవట్లేదు, నువ్వు చేతికిచ్చిన బైబిల్ నువ్వు చదవట్లేదు కనుక డైరెక్ట్ నేను వచ్చాను నీతో మాట్లాడుతున్నాను, బైబిల్ చదువు అన్నాడు. ఆజ్ఞ పాటించు, ఏం చెప్పానో కాస్త చదవయ్యా అని చెప్పాడు. ఎక్కలేదట. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఫస్ట్ మిస్టేక్ సొలొమోను గారు చేసింది దగ్గరున్న బైబిల్ని నిర్లక్ష్యం చేయడం. రెండవ మిస్టేక్ సొలొమోను గారు చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్న నిర్లక్ష్యం చేయడం. మరలా నేను చెప్తున్నాను, ఈరోజు కూడా దేవుడు ఇలా డైరెక్ట్ వచ్చి మాట్లాడతాడంటే ఆ రోజు మాట్లాడినట్టు ఈరోజు మాట్లాడు. రాత్రి కల్లోకి వచ్చాడు, అలా పక్కన నడిచాడు, బైబిల్ చదవమని చెప్పాడు. నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు దేవుడు నాతో ఇలా సోది కథలు నమ్మకం. నేను సీరియస్గా చెప్తున్నాను, దేవుడు ఏమి ఇంకా డైరెక్ట్గా సొలొమోనుతో మాట్లాడినట్టు మాట్లాడు, మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్తున్నారు. రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడు, రాత్రి పెరిగన్నం తిన్న వెంటనే వచ్చేసాడు. ఇలాంటి అస్సలు నమ్మకం చెప్తున్నాను. బిబిలికల్ నాలెడ్జ్ లేకపోతే మీకు సోది కథలు అందరూ చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ సిటీలోనే. మరి చెప్తున్నాను, బైబిల్ జ్ఞానం లేకపోతే కథలు చెప్పి మిమ్మల్ని పోగేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ సిటీలో. దేవుడు డైరెక్ట్గా ఈరోజు సొలొమోనుకు వచ్చినాడు, ముఖాముఖిగా నిలబడి, ఏం సొలొమోను బైబిల్ చదవట్లేదండి ఏంటి ఈ మధ్య అని. ఈరోజు అలా చెప్పడు. ఈరోజు ఎలా చెప్తాడు? ఒకలా డైరెక్ట్గా చెప్తాడు. పులిపేట మీద నుంచి స్పీకర్ నోట డైరెక్ట్ చెప్తాడు, ఏ అని అడుగుతాడు ఆయన. ఈ వాక్యంలోంచి మాట్లాడుతాడు, డైరెక్ట్ అడుగుతాడు, నువ్వు బైబిల్ చదవడం మానేసావు అని. వాక్యంలోంచి గద్దిస్తాడు. ఇదిగో డైరెక్ట్గా. ఆ రోజు సొలొమోను బైబిల్ చదవకపోతే ఆయన డైరెక్ట్ వచ్చినాడు. ఈ రోజు డైరెక్ట్ వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? వాక్యము ద్వారా వస్తాడు. పులిపేట మీద నుంచి మాట్లాడతాడు, డైరెక్ట్గా నేను గద్దిస్తాడు. ఆ గద్దించినప్పుడు నీ గాయం అవుతుందా? మారు. ఎస్, నేను బైబిల్ చదవట్లేదు. దేవుడు ఈరోజు నా కోసమే డైరెక్ట్గా మాట్లాడి చదవని నాలాంటి బద్ధకస్తుడు కొరకే, బద్ధకస్తురాల కొరకే ఈరోజు నాతో మాట్లాడి. నీకు అనిపించిందా గాయం వేస్తుందా? చదువు. గాయమైన వెంటనే గాయం చేసిన స్పీకర్కే టైటిల్ పెడుతున్నావా? చూస్తాడు, గుర్తుపెట్టుకో. అది చూస్తాడు, గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, అది చూస్తాడు. చెప్పినోడికే టైటిల్ పెడుతున్నావా? చూస్తాడు, అన్నీ గమనిస్తాడు. నేను గద్దిస్తున్నాడు, గాయపరుస్తున్నాడు. దేవుడు మారరా అని చెబుతున్నాడు. నువ్వు చదవట్లేదని ఎంత డైరెక్ట్గా కల్లోకి వచ్చి చెప్పడు, రాత్రికి వచ్చి చెప్పడు, నీ పక్కన నిలబడి చెప్పడు, పులిపేట మేము చెప్తాడు ఆయన. వాక్యంలోంచి చెప్తాడు ఆయన. సొలొమోనుకి చెప్పినట్టే మనకు చెప్తున్నాడు. సొలొమోనుకి బైబిల్ ఇచ్చినట్టే మనకి బైబిల్ ఇచ్చాడు. నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. సొలొమోను గారి చేతుల్లో బైబిల్ పెట్టాడు. సొలొమోను బైబిల్ చదవకపోతే అలాగైపోతే నువ్వు బైబిల్ చదవట్లేదు. నేను అడుగుతున్నాను, ఏమైపోతావు చెప్పు. నేను బైబిల్ చదవకపోతే ఏమైపోతాను చెప్పండి. బైబిల్ చదవని ఎవడైనా, నేను మళ్ళీ చెప్తున్నాను, గాయాల పాలవుతాడు. మరో మాట చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఆయన గద్దింపునకు ఇసుకోవద్దు. యెహోవా తను ప్రేమించు అని గద్దించి. ఎందుకు గద్దిస్తున్నాడు నిన్ను? నువ్వు బైబిల్ చదవట్లేదు. నేరుగా నాలాటోడో నీ నాటోడు ద్వారానో ఎవడో కూడా ద్వారా, ఇక్కడ స్పీకర్గా తమ్ముడు ద్వారా, నా ద్వారా ఎవడో కూడా ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు బైబిల్ చదవట్లేదు. ఎందుకు? నేను లవ్ చేస్తున్నాడు ఆయన. చదవరా, బైబిల్ చదవరా అని. నువ్వు ప్రేయసి, నీ వయసు ఉన్నప్పుడు నీ ప్రేయసి నీకు లెటర్ రాస్తే ఎన్నిసార్లు చదువుతావు? ఒంగుని చదువుతావు, నిలబడి చదువుతావు, అలా చదువుతావు, గోడజారబడి చదువుతావు, కిందకు ఒంగుని చదువుతావు, పైకి చదువుతావు, తిరగేది చదువుతావు, మరగేది చదువుతావు. ఈ ఒత్తి ఎలగెంతకి ఎలగెట్టింది, ఇందులో ఏమైనా మర్రం ఉందని చదువుతావు. కిందకి లాగదీసింది ఎట్టి ఒత్తు. ఎన్ని డీకోడింగ్లు చేస్తావు అందులో. దిక్కుమాలి గాలి లెటర్ రాస్తే నువ్వు అంత చదివితే నేను అడుగుతున్నాను. నేను నీ వాక్యాన్ని దేవుడిచ్చాడు, ఆయన మనస్సును చొప్పించి పెట్టాడు. చదువు, నాకు చదువు. సొలొమోను బైబిల్ చదువు, విశ్వాసి బైబిల్ చదువు, దైవజనుడా బైబిల్ చదువు, సంఘ పెద్ద బైబిల్ చదువు, గాయకులారా బైబిల్ చదవండి, వర్షిప్ నాయకులారా బైబిల్ చదవండి, ఇదిగో సంఘంలో యాక్టివ్గా పనిచేస్తున్న వారులారా బైబిల్ చదవండి. చదవకపోతే ఏమవుద్ది? తండ్రి మాటలు గద్దింపుని విననొల్లని వాడు, ఆ మాటను స్వీకరించలేని వాడు, తల్లిదండ్రులను వ్యతిరేకించిన వాడు, తండ్రి లాంటి దేవునికి ఎదురు నిలబడిన వాడు హఠాత్తుగా మరణం.
ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తను ప్రేమించు వారిని శిక్షిస్తున్న ప్రభు గద్దిస్తుంటే ఇసుకొస్తుందా? గద్దించేవాడికే టైటిల్ పెడుతున్నావా? గద్దిస్తున్న వాడికే పేర్లు పెడుతున్నావా? లేదా గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును అలాగే చెబుతారని ఇక్కడే గేటు దాటే లోపే వదిలేసి వెళ్ళిపోతున్నావా? ప్రభు గద్దింపులను పూర్తిగా స్వీకరించకుండా గద్దించినవి అలాగే అంటారని పట్టినట్టు వెళ్ళిపోతున్నావా? ప్రభు అంటున్నాడు, నా ప్రేమను తృణీకరిస్తున్నాను. ఏ విషయంలో గద్దించాడు ఈ వారం అంటే, మొదటి గద్దింపు బైబుల్ చదవనందుకు గద్దించాడు. బైబుల్ చదవని నిన్ను నన్ను గద్దిస్తున్నాడు. బైబిల్ చదువు, నా మాటలు ఉన్నాయి, నా వాడుకుంది, నా యొక్క అనాది సంకల్పం ఉంది, చదువు. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. దేవుని చేత నడిపింపబడాలి, దేవుని చేత నడిపింపబడాలి, దేవుని చేత నడిపింపబడాలి, దేవుని చేత నడిపింపబడాలి అంటున్నారు. ప్రశ్న అడుగుతున్నాను, దేవుని చేత నడిపింపబడాలి అంటే ఎలా నడిపింపబడతారండి? మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని చేత నడిపింపబడాలి ఎలా నడిపింపబడతారు? వాక్యం చదివితే నడిపింపబడతారు. దేవుని చేత నడిపింపబడాలంటే ఎలా నడిపింపబడతారు? ఇదిగో నా పాదాలకి దీపం వాక్యం అయితే నేను నడవాలి అంటే నా ముందు ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్నే చదవకపోతే నువ్వు ఎలా నడుస్తావు చెప్పు. లేదండి నేను వారానికి ఒక ప్రసంగం 2 ప్రసంగాలు వింటున్నానండి, నడిచేస్తానంటే ప్రసంగాల మీద నడుస్తావు. లేదండి నేను అప్పుడప్పుడు అలా నాకు అదొక తన్మయత్నం వస్తుందండి అంటే తన్మయత్నంలోనే ఉంటావు. ఒక ఆయన అంటున్నాడు, ఆ పెద్ద బైబిల్ ఏం చదవాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు జస్ట్ అలా తిరిగేస్తే అప్పుడప్పుడునంట. మరి ఎలా నీ భక్తిని చేస్తున్నావు అంటే నాకు తెలిసిపోద్దండి, నా హృదయం చెప్పేస్తుంటుందండి ఇది తప్పురా ఒప్పురా అని. అప్పుడు ఎప్పుడన్నా వాక్యం చదువుతుండే, అందుకే అలా తయారయ్యావు. అందుకే నువ్వు బైబిల్ చదవకే నీ నోటి మాటలు అలా వస్తున్నాయి. వాక్యం చదవు, బద్ధకం. పీకల దాకా మెక్కి, పీకల దాకా తిని, ఎల్లకేళ నిద్రపోయి, రాత్రి నిద్రపోయి, పగలు నిద్రపోయి, మధ్యాహ్నం నిద్రపోయి, సాయంత్రం నిద్రపోయి, తిని తిరిగి ఇక ఎప్పుడు భయం. మరి ఎందుకు పట్టుకొస్తున్నా? స్కూల్ పిల్లలకి టెక్స్ట్ బుక్ తేకపోతే టీచర్ తిడతాడని ఎంత భయమో, ఇక్కడ టెక్స్ట్ బుక్లా బైబిల్ తేకపోతే స్పీకర్ తిడతాడని అంత భయం. అందుకే తెస్తారు మీరు, అంతే. దాని చదవరు, అది కబోర్డ్లోనే ఉంటుంది, అలాగే ఉంటుంది. ప్రభుని పట్టించుకొని ఆ జన నాయకుడే పతనమైతే, ప్రజాపతి అయిన సొలొమోనే పతనమైతే మనం ప్రజాపతులం కాదు, గుర్తుపెట్టుకోండి. సామాన్యులు బైబిల్ చదవకపోతే ఏమవుతుందని చెప్పండి. నా 17 ఏళ్ళ భక్తి జీవితం నేను చెప్తున్నానండి. 17 ఏళ్ళ భక్తి జీవితంలో కేవలం బైబిల్ చదవక ఈరోజు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళని ఎంతమంది చూశాను, ఎంతమందిని ఘనంగా వాడబడి ఈరోజు కనుమరుగైపోయారు. ఎందుకో చెప్పినా బైబిల్ చదవరు వాళ్ళు. నా 17 ఏళ్ళ భక్తి జీవితంలో చూశాను చాలామంది, ఇంకా చూస్తున్నాను నేను. కళ్ళ ముందు చాలామంది సౌలు కనబడుతున్నారు, చాలామంది సొలొమోన్లు కనబడుతున్నారు. ఎందుకో చెప్పిన వాళ్ళు బైబిల్ చదవడం ఎప్పుడో ఆపేస్తారు. సోషల్ మీడియాతోనే ఉంటారు, ఈ మీడియాలతోనే తిరుగుతారు, ఆ ఫేస్బుక్లు యూట్యూబ్లు వీటితోనే ఉంటారు, ఎప్పుడు బైబిల్ చదవరు. బైబిల్ చదవని దశాబ్ద కాలంలో నేను చాలామందిని చూశాను, అడ్రస్ లేకుండా పోయారు. మరో వాక్యం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను గద్దిస్తున్నాను, ఆ గద్దింపు దేనికంటే మారు మనసు పొందుతావని. త్వరగా మారు మనసు పొందు. సంగమా, నువ్వు మారలేదో జీవవృక్షం తీసేస్తా అన్నాడు. నా గద్దింపులు ఎలా వస్తాయి, నా నడిపింపు ఎలా వస్తుంది? ఇదిగో ఎలా వస్తుంది అంటే నా వాక్యాన్ని చదివితే నా గద్దింపు నీకు అర్థమవుతుంది. యెరెమీయా గ్రంథం చూడండి, యెరెమీయా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం, క్షమించండి 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. జ్ఞానులు అవమానము పొందిన వారై వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ